1 స్పూన్ పల్లీలు, శనగపప్పు 1 స్పూను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని మధ్య కట్ చేసుకొని వేసుకో, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ సన్నం పొడవు కోసుకొని వేసుకోవాలి, 1 స్పూను అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. గ్లాస్ బొంబాయి రవ్వ, పావుసేరుకు తక్కువ ఉంటుంది. గోధుమ రవ్వ పావుసేరు గ్లాస్కు తక్కువ. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. సేమ్ అదే గ్లాస్తోనే 3 గ్లాసులు వేసుకోవాలి. ఒక స్పూను దొడ్డుప్పు వేస్తున్నాం. ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, టేస్టీగా ఉంటుంది.